నేడుదిన వాక్య ధ్యానం కొరకు సామ్స్ 84 11th స్టాంజా 84వ కీర్తన 11వ చరణంలో రాయబడిన వాక్యాన్ని చదువుకుందాం. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరందరూ పొందుదురుగాక. వాక్య ధ్యానం కొరకై ప్రార్థన. కృపగల తండ్రి, వందనాలు. నేడు చదవబడిన ఈ వాక్య భాగం ద్వారా మాతో మాట్లాడి బలపరచండి. యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. చదవబడిన ఈ వాక్య భాగంలో మన ప్రభువైన యేసు క్రీస్తు వారు ఎవరైతే యథార్థముగా అనగా నిజాయితీగా ప్రవర్తిస్తారో వారికి మేలు చేసేటటువంటి దేవుడు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ తెలియపరచడం మనం గమనించగలం. చాలామంది తమ జీవితంలో మేలు జరగట్లేదు, మంచి జరగట్లేదు, ప్రతి విషయంలో నష్టాన్ని కష్టాన్ని పొందుతున్నాం, ఈ జీవితం వ్యర్థమని భారమని ఎంచేటటువంటి వారు ఎందరో ఉన్నారు. ఈ మాటలు వింటున్నటువంటి మీలో ఎవరైనా అంటే ఆలోచనలతో ఉన్నారా? అయితే ఈ దినం మనుషులు మీకు మేలు చేయలేదని, స్నేహితులు మీకు మేలు చేయలేదని, బంధువులు మీకు మేలు చేయలేదని వారిని నిందించుకుంటూ ఒకవేళ జీవితం కష్టంగా కొనసాగిస్తున్నారేమో, ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు, మానవులమైన మనల్ని సృజించిన దేవుడే మన జీవితానికి మేలు చేసేటటువంటి వారై ఉన్నారు. అయితే ఆయన మనకు అనుగ్రహించు మంచిని మనం పొందాలి అని అంటే యథార్థముగా ఉండుట అనేది ఎంతో ప్రాముఖ్యమైనది. యథార్థత అనగా నిజాయితీగా ఉండాలి. ఎందుకనంటే మనుషుల మెప్పు కాదు, కానీ దేవుని మెప్పును పొందేటటువంటి విశ్వాస జీవితాన్ని కలిగి ఉండటం అది మనకి ఎంతో మేలు కలుగు చేస్తుంది. సామ్ 72 స్టాంజా 78వ కీర్తన 72వ చరణంలో అతడు యథార్థ హృదయుడై వారిని పాలించెను. చదవబడినటువంటి ఈ వాక్య భాగంలో దావీదు గారిని గురించి దేవుని యొక్క వాక్యం తెలియపరిచినటువంటి సంగతి ఏంటంటే, దావీదు ప్రభు దృష్టికి అతడు యథార్థ హృదయుడై పాలించెను అనేటటువంటి మాటను ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. నిజమే, అతని యథార్థతను జ్ఞాపకం చేస్తూ రాజుల గ్రంథాల్లో అలానే దినవృత్తాంతాల గ్రంథముల్లో అక్కడ దావీదు గారు ఏ విధముగా ప్రవర్తించారో తెలియచేస్తూ తన తర్వాత వచ్చినటువంటి రాజులను గూర్చి అక్కడ తెలియపరచటను మనం గమనించగలం. ప్రతి రాజు విషయంలో దావీదు గారిని జ్ఞాపకం చేసినటువంటి విషయాలు ఆ పుస్తకాలు మనం చదువుతున్నప్పుడు మనం గమనించగలం. నిజమే, నిజాయితీగా ప్రవర్తించినటువంటి దావీదును, అతని వంశాన్ని దేవుడు విడిచిపెట్టక ఈ లోకానికి జగద్రక్షకుడిగా యేసుక్రీస్తు ప్రభు శరీరధారిగా రావటంలో కూడా దావీదు వంశాన్ని ప్రభువారు హెచ్చించటను మనం గమనించగలం. అలానే మన ముందున్నటువంటి జీవిత కాలంలో ప్రభు అనుగ్రహించినటువంటి మేలు మనం పొందాలి అన్నా, నాడు పలుమార్లు సౌలు దావీదును నశింపచేయాలని చూసిన దేవుడు దావీదును సౌలు చేతికి అప్పగించకుండా కాపాడారు. ఇలా ఎన్నో విషయాల్లో ప్రభు కాపుదల తన జీవితంలో పొందాడు. అలానే మన జీవిత కాలంలో కూడా ప్రభువు చేయు మేలులు పొందుటకు మనలో ఉండవలసిన లక్షణం యథార్థత లేక నిజాయితీ. దీనిని ఎక్కడ కూడా ఏ క్షణమందు ఏ దినమందు పోగొట్టుకోకుండా ప్రతిదినం ప్రభు దృష్టికి ఇట్టి మనసు కలిగి ప్రవర్తించుదాం. ప్రభువు చేయు మేలులను పొందుదాం. ఈ మాటలు పరిశుద్ధాత్మ దేవుడు మనందరి కొరకే దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. కృపగల తండ్రి, వందనాలు. నేడు విన్న ఈ మాటల ద్వారా మమ్మల్ని మీరు బలపరిచినందుకే స్తోత్రాలు. కృంగిన వారిని, దుఃఖితులను, వేదనలో ఉన్నవారిని ఆదరించండి. దైవజనులను, వారి కుటుంబాన్ని, సేవా పరిచయను దీవించండి. నూతన సంవత్సర దయాకిరీటాన్ని పొందిన మా ప్రియులను ఆశీర్వదించండి. యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడితోడ నడిపించునుగాక. ఆమేన్.